హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సండే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్లో నేను వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో చాలా జరిగింది, ఏం జరిగిందో మన టీవీలో చూద్దాం అని చెప్పి వీడియో చూపిస్తారు. తనుజ అండ్ ఇమాన్యుల్ మధ్య డిస్కషన్ జరుగుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్, రీతు కూడా ఉంటారు. తనుజ వచ్చి తన ఫోటోను ముంచేసినందుకు ఇమాన్యుల్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు, ఎందుకంటే మన ఇద్దరం థర్డ్ వీక్ తర్వాత నుంచి అంత మంచి ఫ్రెండ్స్గా లేము, నువ్వు నాకేం సపోర్ట్ చేయట్లేదు, అలాగే నా వల్ల నీకేం వీక్నెస్ అయిందని చెప్పి నెగిటివ్గా మాట్లాడుతూ ఉండేది. అక్కడ క్లియర్గా ఇమాన్యుల్ చెప్తాడు, తను నెగిటివ్ ఏం చేయలేదు, తన వల్ల నాకు డెసిషన్ తీసుకోవడం తప్పుగా అనిపిస్తుంది, అందువల్ల నా వీక్నెస్ తనే అని చెప్పాను అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. క్లియర్గా ఇప్పుడు కూడా ఇమాన్యుల్ చెప్తాడు, నువ్వు వాడుకో, నేను నీ గురించి ఏం మాట్లాడలేదు, నా వీక్నెస్ నువ్వు అని చెప్పాను. ఎందుకంటే ఎవరైనా గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు ఉంటే నాకు డెసిషన్ తీసుకోవడం చాలా టఫ్ అవుతుంది, అదే నా వీక్నెస్ అని చెప్పాను, కానీ నిన్ను ఎప్పుడు నెగిటివ్ చేయాలి నేను అనుకోలేదన్నా సరే. తనుజ మాత్రం చాలా రాంగ్గా మాట్లాడుతుంది, గట్టిగా ఇమాన్యుల్ని అరుస్తూ ఉంటుంది. వెళ్ళిపోయి మళ్ళీ దొంగచాటుగా విని మళ్ళీ వచ్చి అంటుంది. ఇమాన్యుల్ అక్కడ ఏం చెప్పట్లేదు రీతుతో, నువ్వు నన్ను కెప్టెన్సీ కంటెండర్ అప్పుడు నువ్వు నన్ను వచ్చి అడిగావు, నేను ఆలోచిస్తానని చెప్పాను. అలాగే నెక్స్ట్ తనుజ వస్తే కూడా తను అడిగింది నేను ఆలోచిస్తున్నానని చెప్పా, కానీ నేను చెయ్యను అని చెప్పలేదు కదా, అక్కడే నాకు డెసిషన్ తీసుకోవడం రాంగ్గా అనిపిస్తుంది, అందుకే నా వీక్నెస్ తనని చెప్పాను, అది తప్పేం కాదు కదా అంటే చాటుగా విని మళ్ళీ దానికి కూడా గొడవ పెట్టుకుంటుంది. చాలా తప్పుగా అనిపిస్తుంది తనుజ చేసేది. పాపం ఇమాన్యుల్ ఇక్కడ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు తను చేసిన దానికి. వీడియో చూడటం కంప్లీట్ అవ్వగానే నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడతారు. ఆడియన్స్లో కొంతమంది ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఇమాన్యుల్ చూడటానికి చాలా దూరం నుంచి వచ్చామని చెప్తారు. అలాగే వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ ఉంది, ఇమాన్యుల్ చూడటానికి అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చా అని చెప్పి క్లియర్గా చెప్తుంది. నాగార్జున గారు హౌస్ మేట్స్తో మాట్లాడుతూ ఉంటారు. ముందుగా సేవింగ్ ఆర్డర్తో స్టార్ట్ చేస్తారు. సేవింగ్ ఆర్డర్లో ముందు అందరికీ ఒక పౌచెస్ ఇస్తారు, దాంట్లో సిల్వర్ కాయిన్స్ ఉంటే నాట్ సేఫ్, గోల్డ్ కాయిన్ అంటే సేఫ్ అని చెప్తారు. సేవింగ్ ఆర్డర్ ఫస్ట్ రీతు సేవ్ అవుతుంది. రీతు టాప్ 6 పెట్టినప్పటి నుంచి రీతు వే ఆఫ్ టాకింగ్ చాలా చేంజ్ అయింది, అంతకుముందు చాలా బాగుండేది. ఎప్పుడైతే వీకెండ్లో టాప్ 6 పెట్టారో అప్పటి నుంచి తను మాట్లాడే విధానం అసలు కరెక్ట్గానే లేదు, అంత మంచిగా అనిపించట్లేదు. సండే అంటేనే ఫండే కాబట్టి నాగార్జున గారు హౌస్ మేట్స్కి ఒక గేమ్ పెడతారు. దీనికోసం తనుజ వర్సెస్ ఇమాన్యుల్ ఈ రోజంతా గేమ్స్ ఇలానే జరుగుతాయని 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఏ టీంకి హెడ్గా ఇమాన్యుల్, బి టీంకి హెడ్గా తనుజ అని పెడతారు. గేమ్ ఏమిటంటే ఒక డైలాగ్ చూపిస్తారు, మ్యూట్గా చూపిస్తారు. అది ఎవరైతే ముందుగా గెస్ట్ చేసి బజర్ కొట్టి డైలాగ్ చెప్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఫన్ టాస్క్లో ఇమాన్యుల్ టీం విన్ అవుతుంది. స్టేజ్ మీదకి నాగ చైతన్య వస్తాడు, తన బైక్ రేసింగ్ గురించి ప్రమోషన్ చేసుకోవడానికి. అలాగే హౌస్ మేట్స్తో మాట్లాడతాడు. హౌస్ మేట్స్లో నాగ చైతన్య అంటే రీతుకి చాలా ఇష్టం అంట, తన ఫేవరెట్ హీరో అంట. నాగ చైతన్య వచ్చేసరికి రీతు చాలా ఎక్సైట్ అవుతుంది. నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరు నాగ చైతన్య పరిచయం చేస్తారు. ఇంకో ఫన్ టాస్క్ పెడతారు. ఫన్ టాస్క్ ఏమంటే ఒక పోస్టర్ చూపిస్తారు, దాంట్లో ఏదైతే ఉంటుందో దాని స్పెల్లింగ్ని వాళ్ళు బోర్డు మీద ఫస్ట్ ఎవరైతే పెడతారో ఆ టీం విన్ అయినట్టు. ఈ టాస్క్లో కూడా ఇమాన్యుల్ టీమే విన్ అవుతుంది. చాలా ఫన్ జరుగుతుంది ఈ టాస్క్లో. మాత్రం నామినేషన్లో వాళ్ళని ఇంకొకరిని సేవ్ చేస్తారని చెప్పి నాగార్జున గారు ఒక మ్యాగ్నెటిక్ బోర్డ్ పెడతారు, దాంట్లో అందరికీ ఫొటోస్ ఇస్తారు. ఎవరి ఫోటో అయితే దాని మీద స్టిక్ అవుతుందో వాళ్ళు సేవ్ అయినట్టు, రిమైనింగ్ వాళ్ళు ఇంకా నామినేషన్లో ఉన్నట్టే అని చెప్తారు. ఈ రౌండ్లో సుమన్ శెట్టి అలాగే సంజన ఇద్దరు సేవ్ అవుతారు. సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత హౌస్లో జరిగిన తనుజ అండ్ ఇమాన్యుల్ ఫైట్ గురించి నాగార్జున గారు మాట్లాడతారు. ఇక్కడ తనుజాని అసలు నీకేం ప్రాబ్లం ఇమాన్యుల్ వల్ల, ఇమాన్యుల్ తనకు నచ్చిన డెసిషన్ తను తీసుకున్నాడు, తను చెప్పడం తప్పు కాదు కదా, నువ్వెందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు తనుజ మాత్రం ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్తుంది. ఇమాన్యుల్ చాలా ఫీల్ అవుతుంటాడు తను చెప్పేదానికి. అలాగే పక్కనున్న భరణి కూడా షాక్ అవుతూ ఉంటాడు తను చెప్పే మాటలకి, ఎందుకంటే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇమాన్యుల్ అండ్ భరణి. ఇంత మధ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, కానీ నాకు ఎవ్వరు సపోర్టర్స్ లేరు, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుతున్నట్టు చెప్తుంటే అసలు ఏమన్నా కరెక్ట్గా ఉందా? ఫస్ట్ నుంచి హౌస్లో సపోర్ట్ ఉంది అంటే తనుజాకి మాత్రమే, అంత సపోర్ట్ ఎవ్వరికీ లేదు. అసలు తనుజ 2 ఎపిసోడ్స్ నుంచి చేసేది అసలు కరెక్ట్గానే లేదు, అంతా అబద్ధాల్లాగే మాట్లాడుతుంది. నాగార్జున గారు తనుజాకి ఎంత చెప్పాలనుకున్నా తనుజ నాగార్జున సార్ మాటలు వినడానికి కూడా రెడీగా లేదు, అలా ఉంది తనకి. నేనే వినని చెప్పారేమో, ఫిక్స్ అయిపోయింది కదా, అందుకని చెప్పి అలా మాట్లాడుతున్నట్టుంది. క్లియర్గా ఎవరు చెప్పినా వినే పరిస్థితులు అయితే లేదు. తను ఏది అనుకుంటుందో అదే చెప్పిద్ది, అందరినీ నెగిటివ్గా మాట్లాడిద్ది, తను మాత్రమే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకా నామినేషన్లో 4 మెంబర్స్ ఉన్నారు కదా, నెక్స్ట్ డెమాన్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు సేవ్ అవుతారు. ఫైనల్గా దివ్య అండ్ గౌరవ్ ఇద్దరు మాత్రమే మిగులుతారు. ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎవరైతే ఒక స్లాట్స్ లాగా ఉంటే అది టచ్ చేసినప్పుడు ఎవరిదైతే పైన సేఫ్ అని వస్తుందో వాళ్ళు సేఫ్ అయినట్టు, అన్సేఫ్ వస్తే ఎలిమినేట్ అయినట్టు అని క్లియర్గా నాగార్జున చెప్తారు. గౌరవ్ అండ్ దివ్య ఇద్దరు దాడినప్పుడు
దివ్య సేఫ్ అని వస్తుంది, గౌరవ్ అన్సేఫ్ అని వస్తుంది. అంటే గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడే నాగార్జున గారు తనుజని అడుగుతారు, నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది కదా, ఈ వారంతో అయిపోతుంది దాని పవర్, నువ్వు వాడతావా లేకపోతే వాడవా, అది నీ ఇష్టం అని చెప్పి అడుగుతారు. నువ్వు గౌరవ్కి వాడితే కనుక గౌరవ్ సేవ్ అయ్యి దివ్య ఎలిమినేట్ అవుతుంది, నువ్వు వాడకపోతే కనుక గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడని చెప్పినప్పుడు తనుజ చాలాసేపు ఆలోచించి నేను ఆడియన్స్ ఓటింగ్తోనే వెళ్ళిపోతానని చెప్పి చెప్తుంది. అందువల్ల గౌరవ్ ఎలిమినేట్ అవుతారు, దివ్య సేవ్ అవుతుంది. గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి స్టేజ్ మీదకి వెళ్ళి నాగార్జున గారి పక్కన నుంచొని హౌస్ మేట్స్ గురించి మాట్లాడతారు, తనకు అనిపించిన అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు. ఫైనల్గా గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు. నాగార్జున గారిని సంజన అడుగుతూ ఉంటుంది, నా శారీస్ ఇస్తారా, 2 వీక్స్ అయిపోయింది కదా అని రిక్వెస్ట్ చేస్తే నాగార్జున గారు దానికి ఒప్పుకుంటారు. అలాగే సంజన ఫ్యామిలీ వీక్ గురించి కూడా అడిగితే అది బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటారు. నేను ఒక ఫేవర్ చేశాను కదా, ఇంకో ఫేవర్ కావాలంటే అది బిగ్ బాస్ చేతిలో అని చెప్పి ఇంకా నెక్స్ట్ వీక్ కలుద్దామని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ డే హౌస్లో నామినేషన్సే ఉంటాయిగా, చూద్దాం ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు ఫైనల్గా. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.